హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి నాకు ఇష్టమైన కీర్తన చదివి ఆరాధనలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. 124 కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా 124 కీర్తన తీద్దాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. చివరి వచనం అందరం కలిసి చదువుదాం. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీలు అందురుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. ఆమేన్. 1993 సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి మా మమ్మీ వాళ్ళ చర్చిలో అందరూ కలిసి క్వైర్ వాళ్ళు నిలబడి పాటలు పాడుతున్నారంట. పాటలు పాడుతుండగానే ఆ రోజు రాత్రి 93వ సంవత్సరం జనవరిలో మా మమ్మీ వాళ్ళకి మ్యారేజ్ అయింది. ఆ డిసెంబర్ 31 రాత్రి మమ్మీ పాట పాడుతుంటే అందరూ కలిసి పాట పాడుతున్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడే మా మమ్మీకి కళ్ళు తిరిగినట్టు అనిపించి అక్కడికక్కడే కూర్చుండిపోయిందంట. అప్పుడు వెంటనే మా తాతగారు వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళి చూసి వాటర్ అవి ఇచ్చారు. తీరా తర్వాత చెక్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నాకు నిజంగా అది తెలిసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అన్నమాట. ఎందుకంటే నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఊపిరి పోసుకున్నది నా ప్రాణము అని అనిపించింది. అది తెలియగా నాకు ఇంకొకటి అనిపించింది ఏంటంటే, నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటాను, నా పుట్టుక ఎలా అయితే దేవుని సంఘంలో ఊపిరి పోసుకుందో అలాగే నా చివరి క్షణాలు కూడా నేను దేవుని సన్నిధిలోనే కన్నుమూయాలి. ఆయన ఇంతకాలం కూడా పుట్టిన అంటే తల్లి కడుపులో ఊపిరి పోసుకున్నది మొదలుకొని ఇప్పటి వరకు ఒక కోడి తన పిల్లలను రెక్కల చాటుని ఇలా ఎంత సేఫ్గా ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో, ఎంత భద్రపరుస్తుందో అంతకన్నా చాలా ఎక్కువగా దేవుడు నన్ను ఆయన రెక్కల కింద భద్రపరిచాడు. ఎన్నోసార్లు ఈ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, మనుషులు కొన్నిసార్లు పరిస్థితులు కొన్నిసార్లు ఎన్నో మృంగివేయాలని, ఇంకా కొన్ని క్షణాలు కొన్ని రాత్రులు అయితే ఈ రాత్రి గడిస్తే చాలు అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ రాత్రి దేవుడే నాతో ఉండి నన్ను ఈరోజు ఇలా మీ ముందు నిలబెట్టాడు. కొన్ని సందర్భాలు చెప్పాలంటే సిజేరియన్ అయిన రాత్రి అంటే జాయిన్ తీసిన ఆ రాత్రి మాత్రం నిజంగా నేను అసలు వర్ణించలేని మాటల్లో. ఎందుకంటే పక్కన ఆపరేషన్ చేసింది, ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. ఇటు తిరగాలంటే ఎవరైనా ఒక డాక్టర్ వచ్చి తిప్పాలి. ఎందుకంటే నన్ను ఆపరేషన్ చేసిన వెంటనే రూమ్లోకి ఇవ్వలేదు, ఎందుకంటే జ్వరం వచ్చేసింది. నెక్స్ట్ నాకు ఫుల్గా దగ్గు వచ్చేసి కప్పంతో ఉండేదన్నమాట. ఆ రాత్రి మొత్తం నేను ఒక్కదాన్ని ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. కనీసం ఒక పక్కకు తిరగాలంటే ఒక డాక్టర్ అవసరం, ఈ పక్కకు తిరగాలంటే డాక్టర్ అవసరం. దగ్గు, విపరీతమైన దగ్గుతుంటే ఒకవేళ కుట్లు ఊడిపోతాయేమో అని ఇలా పట్టుకుని దగ్గేదాన్ని. అంత భయంకరం అన్నమాట. ఉయ్యలేము, అసలు చాలా భయంకరం. ఆ రాత్రి ఒకటే అనుకున్నాను, ఈ రాత్రి ఒక్కటి గడిస్తే చాలు అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అలా ఈ సంవత్సరంలో అయితే దేవుడు నాకు ఎన్నో కార్యాలు చేశాడు నా జీవితంలో. పర్టికులర్గా ఓన్లీ నాకు జాయ్ విషయంలో ఏంటి, సిఆర్ రెడ్డి గారి విషయంలో ఏంటి, నా జీవితంలో మేము నిజంగా దేవునికి చాలా కృతజ్ఞులం. సిఆర్ రెడ్డి గారికి యాక్సిడెంట్ అయిందని తెలియగానే అసలు నిజంగా ఎలా అంటే ప్రతి భార్య అది ఫేస్ చేసేదే, పిచ్చి పట్టినట్లు అయిపోయింది నిజంగా. ఆ క్షణం
ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే యాక్సిడెంట్ అయిందంట. అక్కడ విషయం మాకు పూర్తిగా తెలీదు. కొంతమంది ఏమంటున్నారంటే లారీ గుద్దేసింది అంటున్నారు. కొంతమంది కారు గుద్దేసింది అంటున్నారు. మళ్ళీ కొంతమంది ఫోన్ చేసి తలకి బలమైన గాయం తగిలింది అంటున్నారు. కొంతమంది ఫోన్ చేసి కాలు నలిగిపోయింది అంటున్నారు. అసలు ఎలా వెళ్ళామో హాస్పిటల్ మాకు తెలీదు. నేను ఫస్ట్ తన నుంచి ఫోన్ రాగానే ఫోన్ ఎత్తితే ఒకటే వినిపిస్తుంది. తను అటు సైడ్ నుంచి మాట్లాడలేకపోతున్నారు. ఓన్లీ ఏడుపు వినిపిస్తుంది. నేను ఆ క్షణంలో నాకు ఒక నిమిషం చాలా భయంగా అనిపించింది. కానీ అమ్మో! నేను ధైర్యంగా ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. తనకు నేను ఒకే ఒక మాట చెప్పాను. ఏం పర్లేదు, మీరేం భయపడకండి. ఎందుకంటే మనిషి భయపడితే అది ఇంకా ప్రమాదం. కాబట్టి మీరు అస్సలు భయపడొద్దు. మేము వెంటనే వచ్చేస్తున్నాము. దేవుడు మీతో ఉన్నాడు. మేము ఎవ్వరూ లేకపోయినా పర్లేదు, దేవుడు మీతో ఉన్నాడని చెప్పి తనకి ధైర్యం చెప్పి మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాం. డాడీకి ఫోన్ చేసినప్పుడు డాడీ ఒకటే చెప్పారు, ఏం పర్లేదు, మేము ఇక్కడ బయలుదేరిపోయాం, మేము వచ్చేస్తున్నాం, ఏం భయపడొద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఏం పర్లేదని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పి వాళ్ళు ఇక్కడ నుంచి రావడం జరిగింది. వెళ్ళేటప్పుడు అందరూ డాడీ ఫోన్ చేశారు, ఏం పర్లేదమ్మా, అంతేమీ తగలలేదంట, భయపడకండి, నేను మాట్లాడాను డాక్టర్తో అని అన్నారు. కానీ వెళ్ళే దారిలో మేము యాక్సిడెంట్ స్పాట్ దగ్గర ఆగాము. ఆగినప్పుడు చూస్తే అది నిజంగా నాకేమనిపించిందంటే అక్కడికి వెళ్ళినోళ్ళు మా వదిన వీళ్ళందరూ ఫోన్ చేసి చెప్పినా నాకు అసలు ధైర్యం సరిపోలేదు ఆ స్పాట్ చూసిన తర్వాత. ఎందుకంటే లేదు, వీళ్ళందరూ నాకు నేను మళ్ళీ ఏడుస్తానని చెప్పి డాడీ వీళ్ళందరూ నాకు ఏదో దాస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడగడమే ఏమనంటే మనిషి ఉన్నాడా అని అది చూసినప్పుడు కూడా మాకు అలానే అనిపించింది. అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళే మధ్యలో నేను ఒకటే అనుకున్నాను, దేవా, ఒకవేళ మనిషిని బ్రతికించినా, ఒకవేళ మనిషికి ఎలా ఉన్నా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నా బిడ్డ మేము నీకోసమే బ్రతుకుతాం. మేము ఒకవేళ వేరే వాటి వైపు తిరిగిపోతాం అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ తిరగము ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుంచి నా తల్లిదండ్రులు నాకు చూపించింది, నేర్పించింది, చూపించింది నిన్ను మాత్రమే. కాబట్టి ఏదేవైనా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టాం. నిన్ను విసిగిస్తానే ఉంటాను, నేను నీతోనే ఉంటాను, నా బిడ్డ నీకోసమే పెంచుతానని ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. కానీ హాస్పిటల్కి వెళ్ళి ఇలా కారు దిగ్గానే సిఆర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు వచ్చి తలకి పెద్ద గాయం తగిలింది, షర్ట్ మొత్తం వెనకాల బ్లడ్ అయిపోయిందని చెప్పాడు. నేను చదువుకున్న వల్ల నాకు ఒకటి అనిపించింది, నిజంగా తలకి గాయమైనా చెవులోంచి బ్లడ్ వచ్చినా మనిషి దక్కడం అనేది చాలా కష్టమైన పని. కానీ నేను తను వెళ్ళి చూసేటప్పటికి నిజంగా అసలు నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను. చాలా చిన్న గాయాలతో దేవుడు తనని మళ్ళీ మన మధ్యలో ఉంచాడు. జాయ్ విషయంలో కూడా జాయ్ కొన్నిసార్లు చాలా బలహీనపడిపోయి ఏంటి ఇలా అయిపోతున్నాడని చాలాసార్లు భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నా చిన్న కుటుంబాన్ని మరలా దేవుని సన్నిధిలో ఉంచాడంటే అది కేవలం దేవుని మహాకృప, అంతే, ఇంకేం చెప్పలేను. ఇంకొక రాత్రి టాన్సిల్స్ తీయించుకున్న రాత్రి, భయంకరమైన రాత్రి. ఆ ఫస్ట్ గంట సేపు హాస్పిటల్లో ఉన్న గంట సేపు అయితే నిజంగా నరకం అంటే ఏంటో అంచుల వరకు వెళ్ళిపోయి చూశాను నేను. ఆ రోజు బాబోయ్ ఎందుకు తీయించుకున్నానా అని అనుకున్న రోజు అది. ఎందుకు బ్రతికున్నానా, ఏదైనా గోడను వేసుకుని కొట్టేసుకుందామా అని అనిపించిన రోజు. కానీ మా మమ్మీ డాడీ ఎలాగంటే, నేను జాయ్ని ఎంత అంటే చిన్న బాబు కాబట్టి మనం అంత కేర్ తీసుకుంటాం. కానీ మా మమ్మీ డాడీ ఎలా అంటే నేను ఎంత పెద్దదాన్ని అయినా సరే అంత కేర్గా ఇప్పటికీ చూసుకుంటారు. నేను ఇక్కడున్నా, మాటేరులో ఉన్నా, ఎక్కడున్నా సరే. నాకు నిజంగా దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి దేవునికి నిజంగా కృతజ్ఞురాలు. నా తండ్రిని బట్టి, నా తల్లిని బట్టి, అలాగే నా చెల్లిని బట్టి, సిఆర్ రెడ్డి గారిని బట్టి, జాయ్ని బట్టి, అంతకంటే పెద్ద కుటుంబమైన సంఘాన్ని బట్టి దేవునికి నిజంగా నేను కృతజ్ఞతలు చెల్లించవలసిన దాన్ని ఉన్నాను. ఒకటే నా గురించి నేను ఒకటే ఆశపడుతున్నాను, మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. నేను దేవునిలో ఎదగాలి, దేవునిలో ఫలించాలి. ఇవన్నీ ఉండేవే. మనిషి అన్నాక ప్రతిదీ వస్తాయి. సుఖం ఈ ఒక పూల పాన్పు మీద వెళ్ళిపోవాలి అనేది కాదు, కానీ దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసమే జీవించాలి. మోకరిద్దామా మనందరం కలిసి? నిజమే,
నా జీవితంలోనే కాదు, మీ అందరి జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితులు మనం రింగేయాలని, మనుషులు మన మీదకి వచ్చినప్పుడు కానీ వారి పనులకు మనల్ని వేటగా అప్పగించకుండా దేవుడు మనల్ని తన రెక్కల చాటున భద్రపరిచి ఈ రోజున తన సన్నిధిలో ఇలా నిలవబెట్టిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా, ఆయన్ని ఆరాధిద్దామా. ఆయన కోరుకునేది మన ధనము కాదు, మనం ఏదో ఇస్తే ఆయన సంతోషపడిపోడు, కానీ మన సారా ఆయన్ని ఆరాధించడమే అని కోరుకుంటున్నాడు. చేతులు ఎత్తుదామా, అందరం కలిసి దేవుని స్తుతిద్దామా. దేవా, నువ్వు ఇచ్చిన ఈ సంవత్సరం అనే దయా కిరీటము కొరకు నీకు వందనాలు యేసయ్యా. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు తండ్రి. ఎందుకు యేసయ్యా మమ్మల్ని ఇంతగా ప్రేమించావు? మమ్మల్ని మేమే ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నీవు మమ్మల్ని ప్రేమించినందుకు నీకు వందనాలు యేసయ్యా అని మనసారా దేవుని ఆరాధిద్దాం. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా, నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా, నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదార్చెను, నీ ప్రేమయే నన్ను దాచెను. పడతామందరం. ఓదార్చెను,
ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. మన రెండు చేతులు యేసయ్య వైపు ఎత్తుదామా, మనసారా చెప్తామా, నీవు ప్రేమించినట్టు నన్ను ఎవరు ప్రేమించగలరు యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్. ఏమిచ్చిన రుణం నేను తీర్చుకోగలను తండ్రి. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. ఏమి లేని నాకు నీవు అన్నీ ఇచ్చినవయ్యా, మాటే రాని నా నోటికి పాట ఇచ్చినవయ్యా. ఏమి లేని నాకు నీవు అన్నీ ఇచ్చినవయ్యా, మాటే రాని నా పాట ఇచ్చినవయ్యా. ఎక్కడికి వెళ్ళినా నన్ను బలపరచిన, శక్తిని ఇచ్చిన నిన్నే మరతునా. ఎక్కడికి వెళ్ళినా నన్ను బలపరచిన, శక్తిని ఇచ్చిన నిన్నే మరతునా. తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేని ప్రేమ, తల్లి అయిన నా తండ్రి అయిన చూపించలేని ప్రేమ. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. ఎంత ప్రేమయా నేనంటే నీకు, నేనంటే నీకు. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం రాజా. నీవిచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ సన్నిధికి వచ్చి ఉన్నాం రాజా. ఏమి లేని నా జీవితంలో నాకు అన్ని ఇచ్చిన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. కనీసం మాట్లాడటం ఎలాగో తెలియదు, మాట్లాడాలంటేనే భయము, కానీ నా నోట నీ పాట ఉంచిన యేసయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి. మరలా నీ సన్నిధిలో ఒక సాక్షిగా నిలవబెట్టినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నువ్వు చేస్తూ వచ్చిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నిజంగా మా జీవితాంతము నిన్ను స్తుతించిన, నిన్ను ఆరాధించిన అది తక్కువే రాజా. అయ్యా, 1000 నోళ్లతో నిన్ను స్తుతించిన అది తక్కువే తండ్రి. మా జీవితంలో నువ్వు చేసిన మేలులు ఒకవేళ మేము రాయడం మొదలు పెడితే ఆకాశం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రాసిన అవి తరగవు రాజా. అయ్యా, ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము రాజా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం రాజా. మా జీవితంలో నువ్వు ఇచ్చిన అయ్యా ప్రతి వాగ్దానము, నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము రాజా. అయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని మేము నీకు సజీవ యాగముగా సమర్పించుకొంచున్నాం రాజా. అయ్యా అయ్యా, ఇన్ని సంవత్సరాలు నువ్వు కాపాడిన దేవా నీకు వందనాలు. నీ నీడలో నన్ను దాచినందుకు నీకు వందనాలు యేసయ్యా. అయ్యా తండ్రి, కోడి తన పిల్లలు తన రెక్కల చాటున ఎంతగా భద్రపరుస్తుందో అయ్యా, అంతకంటే ముఖ్యముగా, అంతకంటే ప్రేమగా
అయ్యా అంతకంటే బాధ్యతగా నన్ను ప్రేమించిన మంచి యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. అయ్యా ఇంతవరకు చేసిన భక్తి చాలదు రాజా. అయ్యా ఇక నుండి తండ్రి నాయనా అయ్యా మరింతగా నిన్ను సేవించడానికి, మరింతగా నిన్ను ఆరాధించడానికి అయ్యా తండ్రి నాయన నీ కొరకు నిలబడడానికి, నీ కొరకు శూర కార్యములను పూనుకొనడానికి మాకు నువ్వు సహాయము చేయండి రాజా. అయ్యా నా మోకాళ్ళను బలపరచండి అయ్యా. గంటల తరబడి నీ సన్నిధిలో గోజాడేదానిగా అయ్యా, అంగలార్చేదానిగా, ప్రార్థించేదానిగా మమ్మల్ని మీరు చేయమని మేము ప్రార్థిస్తున్నాం రాజా. అయ్యా నా చేతులను బలపరచండి అయ్యా, నీ కొరకు తండ్రి నాయనా అయ్యా ఎంతో పని చేయడానికి సహాయము చేయండి అయ్యా. తండ్రి నాయనా ఒక మంచి కుమార్తెగా అయ్యా, ఒక మంచి సహోదరిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా అయ్యా, సంఘానికి మంచి మాదిరిగా ఉండడానికి మీరు నాకు సహాయము చేయండి అయ్యా. నాతో ఉండండి, నన్ను మీరు నడిపించండి నా చివరి శ్వాస వరకు అయ్యా. నీ సేవలోనే అయ్యా తండ్రి నాయనా అయ్యా నా జీవితం కొనసాగించడానికి సహాయము చేయమని, ఈ చిన్నపాటి ఆరాధనని సన్నిధికి దూపం వలె చేర్చుకొనమని, నేను చేసిన ఈ ప్రార్థనలో తప్పులు కనుక ఉంటే దయతో మన్నించి క్షమించమని త్వరలో తిరిగి రాలేని యేసుక్రీస్తు నామం అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.